ఇక్కడ ఏం చెప్పాడు, ది వర్టికల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ కోన్ అంటే కోన్ ఈ విధంగా ఉంది, దీన్ని వర్టికల్గా క్రాస్ సెక్షన్ చేస్తాం. అంటే క్రాస్ సెక్షన్ అంటే కరెక్ట్గా హాఫ్గా కట్ చేయడం, ఓకేనా, వర్టికల్గా. సో వర్టికల్గా అన్నాడు కాబట్టి ఇలా కట్ చేస్తాం, హారిజంటల్గా అంటే ఇలా కట్ చేస్తాం, వాడు ఎలా చెప్తే అలా కట్ చేస్తాం, ఓకేనా. ఇది అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట ఇలాంటిది. అంటే వీటిలో ఏ టైప్ అయినా ఒక ప్రాబ్లం ఇస్తాం. ఇలా అడిగినప్పుడు ఇది క్రాస్ సెక్షన్. మీరు మామూలుగా ఆలోచించండి, కోన్ని ఇలా క్రాస్ సెక్షన్ చేసి డివైడ్ చేస్తే ఏమొస్తుందంటే ఇలాంటి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అయితే దీని పేరు చెప్పాలి, డయాగ్రాము గీస్తాండ పేరు రాస్తాండ. దీని పేరు ఏమి, ఐసోస్కేలర్ ట్రయాంగిల్, ఐసోస్కేలస్ ట్రయాంగిల్. ఈ రెండు ఈక్వల్గా ఉంటుంది, ఓకేనా. ఎందుకు ఈక్వల్ అంటే చూడండి, ఇది ఈ సైడు స్లాంట్ హైట్ అనమాట. చూడండి, ఇది స్లాంట్ హైట్, ఇది కూడా స్లాంట్. ఒకవేళ హారిజంటల్ అన్నప్పుడు ఏమొచ్చి ఉంటుంది అంటే సర్కిల్ వచ్చి ఉంటుంది. ఇవి కొంచెం మీరు అన్ని డయాగ్రామ్స్ గురించి అబ్జర్వ్ చేసుకోండి, ఓకేనా. హారిజంటల్గా కట్ చేస్తే ఏమొస్తుంది, వర్టికల్గా కట్ చేస్తే ఏమొస్తుంది. మనకు ఉండేవి 6 డయాగ్రామ్స్. ఈ 6 గురించి చూడండి ఒకసారి. క్యూబాయిడు, సిలిండరు, కోను, స్పియరు, హెమిస్పియర్, వీటి గురించి బాగా అబ్జర్వ్ చేసి ఒకసారి నేర్చుకోండి, ఓకేనా. క్రాస్ సెక్షన్స్ దేనికి ఏమేమి వస్తాయి, హారిజంటల్ క్రాస్ సెక్షన్స్, వర్టికల్ క్రాస్ సెక్షన్స్, ఓకే. సరే, 4th దానికి ఆన్సర్. జస్ట్ ఏం రాస్తారు ఇక్కడ, ఫిల్లింగ్ ది బ్లాంక్స్ టైప్స్ ఇస్తాడు కాబట్టి మనం 4th ఆన్సర్ అని పెట్టి ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అని రాసేస్తే సరిపోతుంది. మీకు డయాగ్రామ్ అర్థం కావాలని డయాగ్రామ్ గీసి చెప్పిన, ఇంకేం నోట్ చేసుకోండి.